So the next class in this class is continuous for discussing about on chemical shift. Okay. సో మనకి ఇంత ముందు క్లాస్లో కెమికల్ షిఫ్ట్ అంటే ఏంటి తెలుసుకున్నాం, దాన్ని ఎలా కాల్కులేట్ చేయాలి చూసాం. ఇప్పుడు కెమికల్ షిఫ్ట్ ఇన్ డెల్టా స్కేల్, కెమికల్ షిఫ్ట్ ఇన్ డెల్టా స్కేల్, డెల్టా స్కేల్లో కెమికల్ షిఫ్ట్ని ఎలా కాల్కులేట్ చేస్తాం అనేది చూద్దాం. ఓకేనా. సో డెల్టా స్కేల్ ఎలా కాల్కులేట్ చేస్తామంటే ద precessional frequency of mu sample minus precessional frequency of mu reference pair, precessional frequency of instrumental frequency into 10 power 6 ppm. ఓకే. సో ఇలా కనెక్ట్ చేస్తే మనకి యాక్యురసీగా స్మాల్ వాల్యూస్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ రెండు కెమికల్ నాన్ ఈక్వలెంట్ ప్రోడక్ట్ తీసుకుంటాం. టేక్ టూ ప్రోడక్ట్స్. HA and H. ఇవి రెండు నాన్ ఈక్వలెంట్ ప్రోడక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ here HA is HB is ఇవి వాల్యూస్. ఓకే. ఇప్పుడు కాల్కులేషన్ ఆఫ్ కెమికల్ షిఫ్ట్ ఇన్ డెల్టా స్కేల్, కెమికల్ షిఫ్ట్ ఇన్ డెల్టా స్కేల్ ఏంటంటే ఫార్ములా మ్యూ శాంపిల్ డెల్టా స్కేల్ ఆఫ్ ఏ హెచ్ఏకి కాల్కులేట్ చేస్తాం. అప్పుడు ఏంటంటే హెచ్ఏ అంటే ఎంత, మైనస్ ఎంతండి మీ రిఫరెన్స్ అంటే బై మీ ఇన్స్ట్రుమెంట్ అంటే ఎంత అంటే దీన్ని 60 మెగాహెర్ట్జ్ 1.41 టెస్లా. ఇక్కడ రిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్స్ట్రుమెంటల్ ఫ్రీక్వెన్సీ, రిఫరెన్స్ ఇన్స్ట్రుమెంటల్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. ఓకేనా. అప్పుడు ఇక్కడ ఎంత వస్తుందండి 60 మెగాహెర్ట్జ్ అంటే ఇది వస్తుంది ఇంటూ 10 పవర్ 6. ఓకేనా. 10 పవర్ 6 అంటే ఇప్పుడు ఎంత వస్తుంది చూడండి. సో ఇందులో నుంచి తీసేస్తే ఎంత వస్తుంది 60 బై 6 ఇంటూ 10 పవర్ 6. ఇక్కడ ఎన్ని ఉన్నాయి 6 జీరోస్, ఇక్కడ ఎన్ని ఉన్నాయి 6 జీరోస్. ఇది క్యాన్సిల్ అయిపోయింది కదా. అప్పుడు కింద ఎంత ఉన్నాయి 60. సో therefore 60 by 60 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఎంతండి 1 ppm. therefore delta HA is equal to ఎంత వచ్చిందండి 1 pm వచ్చింది, 1 ppm. ఓకే. అలాగే డెల్టా హెచ్బి కనుక్కోండి. డెల్టా హెచ్బి డెల్టా హెచ్బికి ఎంత వస్తుంది చూడండి. కెమికల్ షిఫ్ట్ ఆఫ్ డెల్టా హెచ్బి ఈజ్ ఈక్వల్ టు ten power 6. Okay. So therefore 60 by 120, 6 zeros, therefore 2 ppm. డెల్టా హెచ్పి ఎంత వచ్చింది 2 ppm. సో ఈ విధంగా వాల్యూస్ ని రెడ్యూస్ చేసి
వాల్యూస్ని ఏం చేసామండి, రెడ్యూస్ అనేది చేయడం జరిగింది. ఓకేనా. సో దేర్ఫోర్ ద కెమికల్ షిఫ్ట్ ఇన్ డెల్టా స్కేల్, ద కెమికల్ షిఫ్ట్ ఇన్ హెచ్, ఫస్ట్ ఏం చూసాం హెచ్, హెచ్ఎస్లో 20H 40H 60H 120H ఇలా వచ్చింది. ఇప్పుడు కెమికల్ షిఫ్ట్ ఎందులో చూసాం పీపీఎం. ఇప్పుడు రెండింటికి డిఫరెంట్ చూద్దాం. ఎందుకని హెచ్లో నుంచి కెమికల్ షిఫ్ట్ ఇన్ హెచ్, కెమికల్ షిఫ్ట్ ఇన్ డెల్టా స్కేల్, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే కెమికల్ షిఫ్ట్ ఇన్ హెచ్, నెక్స్ట్ కెమికల్ షిఫ్ట్ ఇన్ డెల్టా. డిఫరెన్స్ ఇది ఫీల్డ్ డిపెండెంట్, ఫీల్డ్ డిపెండెంట్ అంటే ఫీల్డ్ డిపెండెంట్ అంటే ఇక్కడ 60 మెగాహెర్ట్జ్ అని తీసుకున్నాం కదా ఇన్స్ట్రుమెంటల్ ఫ్రీక్వెన్సీ. అక్కడ ఇన్స్ట్రుమెంటల్ ఫ్రీక్వెన్సీని మార్చే కొద్ది దాని వాల్యూస్ కూడా 60, 120, 180 కంటే దాంతోపాటు దీని వాల్యూస్ కూడా మారిపోతుంటాయి. అంటే మనకు వాల్యూస్ యాక్యురసీ అనేది రాదు, ఇన్స్ట్రుమెంటల్ ఫ్రీక్వెన్సీ మారిపోతుంది, అది మారిపోతుంటుంది. సో వాల్యూస్ ఆర్ ఇక్కడ ఏమవుతుంది, వాల్యూస్ ఆర్ వేరియబుల్, మారుతూ ఉంటాయి. సో ఇక్కడ ఫీల్డ్ ఇండిపెండెంట్, ఫీల్డ్ ఇండిపెండెన్స్, వాల్యూస్ ఆర్ నాట్ వేరియబుల్. ఇక్కడ వాల్యూస్ వేరియబుల్ కావు, మారు. ఏముంటున్నాయి, ఎలా ఉంటున్నాయి వాల్యూస్, మనం ఏదైతే వాల్యూ తీసుకున్నామో ఆ వాల్యూ ఉంటుంది, ఇంకో వాల్యూ అనేది ఉండదు. ఓకేనా. ఇక్కడ ఫీల్డ్ డిపెండెంట్ ఇన్ హెచ్, ఫీల్డ్ ఇండిపెండెంట్ ఇన్ డెల్టా స్కేల్. ఇక్కడ వాల్యూస్ అనేవి మారవు. ఓకేనండి. సో ఇది కెమికల్ షిఫ్ట్ ఇన్, కెమికల్ షిఫ్ట్ డెఫినేషన్, కెమికల్ షిఫ్ట్. నెక్స్ట్ ఈ కెమికల్ షిఫ్ట్ ఆధారంగా డెల్టా స్కేల్లో వాల్యూస్ని ఈ విధంగా రాస్తాం. వాల్యూస్ని ఎలా రాస్తామంటే స్కేల్, TMS 0. ఇది షీల్డింగ్, షీల్డింగ్ అన్నది అప్పర్ ఫీల్డ్ అన్నమాట. అప్పర్ ఫీల్డ్ అంటే లో ఫ్రీక్వెన్సీ, దీన్ని డీషీల్డింగ్, డౌన్ ఫీల్డ్ అంటాం, దీన్నే లో ఫీల్డ్, హై ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీ. చూడండి ఇక్కడ ఏం జరుగుతుందండి, దీని నుంచి ఇటువైపు టువర్డ్స్ తీసుకున్నాం. ఈ రెండింటి కనుక తీసుకుంటే డెల్టా స్కేల్ ఇలా కనుక తీసుకుంటే ఇటువైపు ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ టువర్డ్స్ హై ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రైట్ హ్యాండ్ సైడ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, దాన్ని డౌన్ ఫీల్డ్, అప్ ఫీల్డ్ అంటాం, దీన్ని లో ఫీల్డ్ అంటాం. లో ఫీల్డ్ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది, అప్ ఫీల్డ్ ఫ్రీక్వెన్సీ అనేది తక్కువగా ఉంటుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ని వాల్యూస్ ఇలాగా పీపీఎంలో తీసుకుంటాం. 0 నుంచి 0 ఇండికేట్ చేస్తుంది, టీఎంఎస్ యొక్క వాల్యూస్ని ఇండికేట్ చేస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ ద నేచర్ ఆఫ్ టీఎంఎస్, very important short answer question is nature of TMS.
నేచర్ ఆఫ్ టిఎంఎస్ అంటే టిఎంఎస్ ఏ విధంగా ఉంటుంది చూస్తే టిఎంఎస్ అనేది it gives a single sharp line from 12 magnetic. మీకు 12 ప్రోటాన్లు కూడా ఏం చూపిస్తుంది సింగిల్ షార్ప్ లైన్ ఒకే లైన్ ని చూపిస్తుంది జీరో దగ్గర. ఇట్స్ కెమికల్లీ ఇనర్ట్ అండ్ మిసిబుల్ విత్ ఏ లార్జ్ రేంజ్ ఆఫ్ సాల్వెంట్స్. ఇట్ బీయింగ్ హైలీ వాలటైల్ కెన్ ఈజీలీ బి రిమూవ్. హైలీ వాలటైల్ అంటే వేరే రియేజెంట్స్ నుంచి దీన్ని త్వరగా రిమూవ్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా, త్వరగా కరిగిపోతుంది, అంత త్వరగా ఎవాపరేట్ అయిపోతుంది దాని నుంచి. It does not involve any intramolecular association with sample, and it does not react any kind of the organic molecule. It has added advantages, that is resonance position is far removed from the absorption, okay, due to proton in most organic molecules. Okay, adi dini yokka conditions. Next, factors influencing of chemical shift. Next one, very important essay question. Very important essay question is factors influencing chemical shift. Factors affecting chemical shift. Factors affecting chemical shift. First, factors: electronegative effect. Electronegative effect దీన్నే shielding effect and de-shielding effect. Very important. Shielding effect, de-shielding effect. Next, anisotropic effect. Next, hydrogen bonding effect. Hydrogen bonding effect. Next, electromeric effect. Electromeric అంటే inductive effect, mesomeric effect, electromeric effect. ఏంటండి ఇది? inductive effect, ఇంకోటి mesomeric. ఓకే, అలాగే ఫీల్డ్ ఎఫెక్ట్, ఇంకా చాలా ఉన్నాయి, మీకు అంత అవసరం లేదు. ఇవి మెయిన్ ఎస్ఏ క్వశ్చన్. మీకు అడిగితే రైట్ అబౌట్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆఫ్ కెమికల్ షిఫ్ట్. వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ ఇన్ దిస్ యూనిట్. ఈ యూనిట్ లో అత్యంత ఇంపార్టెంట్ అయింది ఏంటంటే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆఫ్ కెమికల్ షిఫ్ట్. ఓకే, ఏంటంటే ఫ్యాక్టర్ ఎలక్ట్రో నెగిటివ్ ఎఫెక్ట్ అంటే షీల్డింగ్ ఎఫెక్ట్, డీషీల్డింగ్ ఎఫెక్ట్, అలాగే వాటర్ వాల్స్ ఎఫెక్ట్, అలాగే బాండ్ యాంగిల్ ఎఫెక్ట్, ఇవన్నీ ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ నెగ్లెజిబుల్. ద మెయిన్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్, అనిసోట్రోపిక్ ఎఫెక్ట్, వెరీ ఇంపార్టెంట్. అలాగే హైడ్రోజన్ బాండింగ్, ఈ మూడు ఎఫెక్ట్లు చాలు. అలాగే ఇంకోటి ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ కావాలి, ఇండక్టివ్ ఎఫెక్ట్, మెజోమెరిక్. మ్యాక్సిమం షీల్డింగ్, డీషీల్డింగ్, అనిసోట్రోపిక్, హైడ్రోజన్ బాండింగ్, ఈ మూడు మీకు అడుగుతాయి. ఓకేనా, అలాగే వాటర్ వాల్స్, ఇండక్టివ్ ఎఫెక్ట్, మెజోమెరిక్ ఎఫెక్ట్ కూడా చెప్పండి. ఓకేనా, యూ కెన్ డిస్కస్. Now we can discuss the factors affecting of chemical shift. Shielding. ఏంటంటే షీల్డింగ్ ఎఫెక్ట్. షీల్డింగ్ ఎఫెక్ట్, de-shielding effect.
షీల్డింగ్ ఎఫెక్ట్. Shielding effect means we can consider the nucleus. We can consider the nucleus. ఈ న్యూక్లియస్ లో ఏముంటాయి? ఎలక్ట్రాన్స్ అనే ఉన్నాయి. ఎలక్ట్రాన్ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ అనే ఎలా ఉంటాయండి? దీని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇలాగా తిరుగుతూ ఉంటాయి. తిరిగినప్పుడు సర్క్యులేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలా ఉంది? న్యూక్లియస్ అయినప్పుడు ఇదేం చేస్తుందంటే న్యూక్లియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిలీజ్ చేస్తుంది. ఏం చేస్తుందండి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని రిలీజ్ చేస్తుంది. ఇలా ఇదేంటి అంటే దిస్ ఈస్ ద రిలీజింగ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇదేంటండి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, దిస్ ఈస్ ద న్యూక్లియస్. Circulation of electrons. ఇదేంటండి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేషన్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేషన్. ఈ విధంగా న్యూక్లియస్ కనుక తీసుకుంటే ఆ న్యూక్లియస్ చుట్టూ ఎలా ఉంటుందండి? ఎలక్ట్రాన్ సర్క్యులేషన్ అనేది జరిగే కొద్ది సర్క్యులేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తుందన్నా మనం? ద సర్క్యులేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ టు జనరేట్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని జనరేట్ చేస్తుంది అని అన్నాను. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ చేస్తే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది అంటే మనం అప్లై చేసిన ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇది V0 or H0. ఇది ఏంటంటే ఎక్స్టర్నల్ ఈఎంఎఫ్, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఏంటంటే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే మనం దానికి ఇచ్చేది. ఇప్పుడు ఇక్కడ రిలీజ్ అయింది దీనికి ఎలా ఉంటుందండి? ఆపోజిట్ గా ఉంటుంది. ఆపోజిట్ గా ఉంటుంది. అంటే ఇక్కడ న్యూక్లియస్ లో ఏదైతే సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుందో ఈ జనరేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దీనికి ఎలా ఉంటుంది? ఆపోనెంట్ గా ఉంటుంది. ఏది? మనకి ఇచ్చిన ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి ఆపోనెంట్ గా ఉంటుంది. ఓకే, ఈ ఆపోనెంట్ గా ఉన్న ఇది ఇక్కడ ఏం చేస్తుందంటే వెన్ ఇట్ విల్ కమ్స్ టు రెజొనెన్స్ లోకి రావాలి. అంటే న్యూక్లియస్ ఎప్పుడైతే ఈ న్యూక్లియస్ అనేది ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ చేసిన తర్వాత ఆ న్యూక్లియస్ ని మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టినప్పుడు అది దానికి అపోజ్ చేస్తుంది. అపోజ్ చేసినప్పుడు ఇది రెజొనెన్స్ లోకి రావాలండి. ఏదండి? ఈ న్యూక్లియస్ RF రేడియేషన్ ని అబ్జర్వ్ చేసుకుని రెజొనెన్స్ లో కనుక రావాలి అంటే అప్పుడు ఏమవుతుందంటే ద రిక్వైర్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద న్యూక్లియస్ ఈస్ డిపెండ్స్ అపాన్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సిస్టమ్. ద జనరేషన్ ఆఫ్ దీని ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని కూడా. ఈ విధంగా జనరేట్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమంటాం? ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చాం. ఎంత? 1.4 టెస్లా. దాంతో ఇది రెజొనెన్స్ లోకి రావాలి. అప్పుడు ఇక్కడ ఎంతైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ చేస్తుందో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేస్తుంది. అప్పుడు ఇక్కడ ఎంత తీసుకుంటుంది? 90 తీసుకుంటుంది. అంటే ఎంత తగ్గింది? 10 తగ్గింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20 అనుకుంటుంది. ఇక్కడ ఎంత వస్తుంది? 80. అంటే ఎంత డిఫరెన్స్ వచ్చింది? 20. అంటే ఇక్కడ ఎంతైతే రిలీజింగ్ అనేది చేస్తుందో అంత ఇక్కడ తగ్గిపోతుంది. ఓకేనా? ఇక్కడ మనం 100 ఇస్తున్నాం, ఇక్కడ 20 రిలీజ్ చేస్తే ఇక్కడ 80 తీసుకుంటుంది, మిగతా 20 అలా ఉండిపోతుంది. ఓకేనా? అంటే మనకి ఎంత రిక్వైర్ అయితే అంత తీసుకుంటుంది.
ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఇక్కడ న్యూక్లియస్ జనరేట్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద ఆధారపడి ఉంటుంది. న్యూక్లియస్ జనరేట్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి ఈ న్యూక్లియస్ జనరేట్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఎలక్ట్రాన్ల యొక్క డెన్సిటీ మీద. ఎలక్ట్రాన్ డెన్సిటీ. ఎలక్ట్రాన్ డెన్సిటీ ఏంటి? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ దట్ న్యూక్లియస్. అంటే న్యూక్లియస్ మీద ఎలక్ట్రాన్ డెన్సిటీ నెగిటివ్ చార్జ్ పాజిటివ్ చార్జ్. నెగిటివ్ చార్జ్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ. పాజిటివ్ చార్జ్ అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ లో, అంటే కోల్పోయింది అని. సో కాబట్టి ఎలక్ట్రాన్ డెన్సిటీ మీద ఆధారపడి ఉంది. అందుకే నేను దగ్గర మనం ఏం చెప్పాం, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్ గ్రూప్స్. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్ గ్రూప్స్. ఇప్పుడు కనుక తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఇవి 4 తీసుకుంటాం. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ డెన్సిటీ పైనుంచి కిందకి ఏమవుతుంది? ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది దీనికి మోర్ ఎలక్ట్రాన్ డెన్సిటీ, దెన్ దిస్ వన్, దెన్ దిస్ వన్, దెన్ దిస్ వన్. ఐడిన్ అనేది ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది బాగా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది అంటే రిలీజింగ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది అంటే ఇక్కడ మోర్ ఎలక్ట్రోనెగటివ్ అంటే విత్ డ్రాయింగ్ కెపాసిటీ పెరిగిపోతుంది. ఫ్లోరిన్ ఈస్ మోర్ విత్ డ్రాయింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, CH3 CH2 F అన్నాం. ఇప్పుడు F ఏం చేస్తుంది? విత్ డ్రా చేసుకుంటుంది. అంటే దీని మీద ఇది ఎలక్ట్రాన్స్ ఇవ్వదు, ఓకేనా? దీని నుంచి ఎలక్ట్రాన్ తీసుకుంటుంది కెపాసిటీ. దెన్ బ్రోమిన్, దెన్ క్లోరిన్, దెన్ అయోడిన్. ఇప్పుడు ఫ్లోరిన్ కన్నా బ్రోమిన్ ఏమవుతుంది? తక్కువ తీసుకుంటుంది. దానికన్నా క్లోరిన్, దానికన్నా అయోడిన్. అంటే విత్ డ్రాయింగ్ కెపాసిటీ ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఇప్పుడు ఫ్లోరిన్ అటాచ్డ్ CH2 కనుక తీసుకుంటే, ఫ్లోరిన్ అటాచ్డ్ CH2 మిథైల్ కనుక తీసుకుంటే దాని వాల్యూ 4.23 ఎంత ఉంటుందండి? 4.23. ఇక్కడ దీని పాయింట్ క్లోరిన్ కనుక తీసుకుంటే డెల్టా వాల్యూ 3.6 ఉంటుంది. ఇక్కడ ఇది కనుక తీసుకుంటే 2.4. అయోడిన్ కనుక తీసుకుంటే 1.9 డెల్టా. 1.9 డెల్టా. సో అకార్డింగ్ టు ఎలక్ట్రోనెగటివ్ ఎఫెక్ట్, ఎలక్ట్రోనెగటివ్ ఎఫెక్ట్ ప్రకారంగా ఇక్కడ 4.23 ఎందుకు ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ CH2 అనేది ఇక్కడ ఫ్లోరిన్ అటాచ్ అయ్యి ఉంది. ఫ్లోరిన్ మోర్ విత్ డ్రాయింగ్ అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ మనం న్యూక్లియస్ ఏది? ఫ్లోరిన్ కాదు, ఫ్లోరిన్ సబ్స్టిట్యూయెంట్ గ్రూప్. ఇది మిథైల్ గ్రూప్. ఈ మిథైల్ గ్రూప్ అనేది ఏమవుతుందండి? ఎలక్ట్రాన్ మొత్తం లాస్ అయిపోతుంది. ఎందుకని? స్ట్రాంగ్ విత్ డ్రాయింగ్. ఫ్లోరిన్ అనేది హైలీ ఎలక్ట్రోనెగటివ్ అంటే మోర్ విత్ డ్రాయింగ్ కెపాసిటీ. అప్పుడు ఏం చేస్తుంది? దీని దగ్గర ఎలక్ట్రాన్ మొత్తం తీసుకుంటుంది. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఏముంది? నీల్, పూర్. ఇక్కడ ఎలక్ట్రాన్ నెగిటివిటీ అనేది ఏమీ లేదు. ఇక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది తగ్గిపోయింది, బాగా తగ్గిపోయింది. అప్పుడు జనరేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది? బాగా తగ్గిపోయింది. తగ్గిపోతే ఇక్కడ నుంచి తీసుకునేది ఏమవుతుంది? ఎక్కువ రిక్వైర్ అంటారు. అంటే ఈ సిచ్యువేషన్ లో మనకి ఇక్కడ ఏం తీసుకుంటుంది? ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎక్కువ తీసుకుంటుంది, ఓకేనా? ఇక్కడ ఏమీ లేదు కాబట్టి కాబట్టి ఎక్కువ ఇది తీసుకుంటుంది కానీ దాని వాల్యూ అనేది పెరిగింది. అకార్డింగ్ టు క్లోరిన్ తో కంపేర్ చేసుకుంటే క్లోరిన్ ఏమవుతుంది? ఫ్లోరిన్ కన్నా తక్కువ ఎలక్ట్రోనెగటివిటీ కాబట్టి ఇది విత్ డ్రా చేసుకుంటుంది కానీ దాని కెపాసిటీ ఎంత అంటే దానికన్నా తక్కువ. అప్పుడు ఇక్కడ ఒక 5% రిలీజ్ అవుతుంది అనుకున్నాం. అప్పుడు ఇక్కడ ఎంత తీసుకుంటుంది? 95, 90 తీసుకుంటుంది. అప్పుడు ఏమైంది? వాల్యూ అనేది 3.6. అదే బ్రోమిన్ కనుక తీసుకుంటే ఇక్కడ విత్ డ్రాయింగ్ కెపాసిటీ ఓ 30% తగ్గింది అనుకున్నాం. అప్పుడు ఇక్కడ నుంచి ఎంత తీసుకుంటుంది అంటే ఇక్కడ 30 రిలీజ్ చేస్తే ఇక్కడ 70. అప్పుడు వాల్యూ తగ్గింది కదా, 2.4. అదే అయోడిన్ కనుక తీసుకుంటే విత్ డ్రాయింగ్ కెపాసిటీ ఆఫ్ అయోడిన్ ఈస్
వెరీ లో విత్డ్రాయింగ్ కెపాసిటీ, ఎందుకంటే ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ అయోడిన్ ఇస్ వెరీ లో కాబట్టి ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది పుష్కలంగా ఉంటుంది. అంటే CH2 నుంచి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ కెపాసిటీ అనేది బాగా తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఎలక్ట్రాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్ రిలీజింగ్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిలీజింగ్ అనేది పెరుగుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిలీజింగ్ ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ అనేది తగ్గిపోతుంది. తగ్గినప్పుడు ఏమవుతుంది, వాల్యూ అనేది తగ్గింది. అంటే ఇక్కడ ఈ వాల్యూస్ దేని మీద ఆధారపడి ఉంటాయంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద ఆధారపడి ఉంటుంది. దేని మీద అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడ 1.4 టెస్లా, 2.4 టెస్లా, ఓకేనా, 3 టెస్లా, 5 టెస్లా, 6 టెస్లా, ఇలాగంటే ఈ వాల్యూస్ అనేది ఎప్పుడు పెరుగుతుంది, ఇక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ లేకపోతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ని పెంచుతాం. దీన్ని మనం ఏంటంటే ఎలక్ట్రోనెగటివ్ ఎఫెక్ట్ అని అంటాం. ఏమంటామండి, ఎలక్ట్రోనెగటివ్ ఎఫెక్ట్. అర్థమైందండి. నెక్స్ట్ డీషీల్డింగ్ ఎఫెక్ట్. డీషీల్డింగ్ ఎఫెక్ట్. డీషీల్డింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే దీనికి రివర్స్. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది న్యూక్లియస్, దీని చుట్టూ ఎలక్ట్రాన్స్ ఈ విధంగా తిరుగుతూ ఉన్నాయి. దీనికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా జనరేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం తీసుకున్న న్యూక్లియస్ ఏదైతే ఉందో ఆ న్యూక్లియస్ ఈ జనరేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది కదా, ఏది ఇక్కడ ఈ జనరేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాకుండా దీన్ని ఇలా డివైడ్ చేస్తాం. ఇలా దీన్ని ఎలా డివైడ్ చేస్తాండి, ఈ విధంగా డివైడ్ చేస్తాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిలీజ్ చేసేది, ఓకేనా. ఈ విధంగా డిసైడ్ చేసినప్పుడు ఇది ఏమవుతుంది అంటే ఇక్కడ మనం ఏదైతే ప్రోటాన్స్ తీసుకుంటున్నాం, ఏదైతే ప్రోటాన్ కన్సిడర్ చేస్తున్నామో ఆ ప్రోటాన్స్ ఎక్కడ వస్తాయంటే దీన్ని షీల్డింగ్ జోన్ అంటాం. ద జనరేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దెన్ షీల్డింగ్, దీన్ని ఏమంటాం, డీషీల్డింగ్ జోన్ అనే అంటాం. దీన్ని ఏమంటే షీల్డింగ్ జోన్, దీన్నే ఇలా కూడా చెప్తాం. ఇప్పుడు ఇదంతా ఏంటి, షీల్డింగ్ జోన్. షీల్డింగ్ జోన్లో ఎప్పుడు కూడా ప్రోటాన్స్ ఎందులో ఉంటాయి, జనరేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటాయి. ప్రోటాన్స్ ఎందులో ఉంటాయండి, జనరేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటాయి. డీషీల్డింగ్ జోన్ అంటే ఏంటి, ప్రోటాన్స్ ఎప్పుడు కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండవు, అవుట్ సైడ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కిన్ కనుక తీసుకుంటే, ఓకేనా. సో ఇక్కడ డబుల్ బాండ్స్ ఉన్నాయి కదండి, ఈ డబుల్ బాండ్స్ అంటే ఎలక్ట్రాన్ ఫ్లో ఎలా ఉంటుంది, పైన కింద ఇలా ఆవరించి ఉంటుంది, ఇలా ఆవరించి ఉంటుంది, అవునా. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుందో అది ఎక్కడ జనరేట్ అవుతుంది, ఇక్కడ జనరేట్ అవుతుంది.
మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేషన్ అనేది ఎక్కడ అవుతుంది? ఇక్కడ జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రోటాన్స్ ఉన్నాయి చూసారా, ఈ ప్రోటాన్స్ ఎక్కడ అవుతున్నాయంటే ఇప్పుడు మనం ఇక్కడ డ్రా చేసినట్టు ఎందులోకి వచ్చేది? The protons are in de-shielding. ఇదేంటండి? షీల్డింగ్. ఇప్పుడు అర్థమైందా మీకు? అంటే ఇక్కడ ప్రోటాన్స్, ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ అనేది జనరేట్ అవుతుంది, ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేషన్ అనేది జరుగుతుంది. కానీ జనరేట్ అయిన దగ్గర ఏముండట్లేదు, ఈ ప్రోటాన్స్ అనేవి ఉండట్లేదు. ప్రోటాన్స్ ఎక్కడ ఉన్నాయి? అవుట్ సైడ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అవుట్ సైడ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఇక్కడ ఎక్కడైతే ప్రోటాన్స్ ఉన్నాయో అక్కడ ఏం లేదు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అనేది లేదు. అప్పుడు దానికి అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో లేదు కాబట్టి అది ఏం చూపించట్లేదు, ఇట్ రిక్వైర్స్ ద ఆ ప్రోటాన్స్, ఈ ప్రోటాన్స్ రెసిడెన్స్ లోకి రావాలంటే ఇట్ నీడ్ మోర్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇట్ నీడ్ మోర్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎక్కువ కావాలి, ఎక్కువ ఇస్తే తప్ప అక్కడ ఏం రావట్లేదండి, అవి రెసిడెన్స్ లోకి రావట్లేదు. కానీ ఇక్కడ ఏముంది, ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉంది, 5 బాండ్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేషన్ ఉన్నాయి. బట్ ద ప్రోటాన్స్ ఆర్ ఇన్ నాట్ ఏ షీల్డింగ్ జోన్, దే ఆర్ ఇన్ ది షీల్డింగ్ జోన్. అప్పుడు ఏమవుతుంది, మనకి ఆ ప్రోటాన్స్ మనకి హయ్యర్ వాల్యూ, డి షీల్డింగ్ లో కనుక వస్తే హయ్యర్ వాల్యూ చూపిస్తుంది. అంటే అక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఏమవుతుంది, తక్కువగా ఉంటుంది, తక్కువ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉంది కాబట్టి అది మనకి డి షీల్డింగ్ జోన్. అంటే NMR వాల్యూస్ ఎలా ఉంటాయి, హయ్యర్గా ఉంటాయి. ఎందుకు హయ్యర్ ఉంటాయి, అక్కడ రిలీజింగ్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీ ఉండదు కాబట్టి దాన్ని రెసిడెన్స్ లో తేవాలంటే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువ ఇవ్వాలి కాబట్టి దాని యొక్క వాల్యూస్ అనేది ఎక్కువ ఉన్నాయి. అందుకని ప్రోటాన్స్ ని 2 రకాలుగా చెప్తాం. ఏంటి, షీల్డింగ్ ప్రోటాన్స్, డీ షీల్డింగ్ ప్రోటాన్స్ అని 2 రకాలుగా చేస్తాం. దిస్ ఈజ్ అబౌట్ షీల్డింగ్ అండ్ డీ షీల్డింగ్, very important essay question. And another one is anisotropic effect, discussing next class.